ప్రాంతానికి కానీ నెల్లూరుకు కానీ మనకు కేటాయించిన నికర జలాల్లో ఒక్క చుక్క కూడా మనకు అందదు అనే వాస్తవం చేదు నిజం తెలుసు కాబట్టి దాన్ని అధిగమించాలంటే మనం కూడా భవిష్యత్తులో పక్క రాష్ట్రం ఎలాగైతే కింది నుంచి నీళ్లు తోడుతోందో ఆ స్థాయిలోనే మనం కూడా ఏర్పాటు చేసుకోకపోతే రాయలసీమ మళ్ళీ ఎడారి అయిపోతుందని గ్రహించారు కాబట్టే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఈరోజే కాదు, 14 తర్వాత తెలంగాణ విడిపోయాక 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పట్లో కేసీఆర్, అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు ఏదైతే 800 అడుగుల్లో మొదలు పెడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నోరెత్తల. ఆ రోజేమో ఓటుకు నోటు కేసు భయం, ఈరోజేమో తన శిష్యుడు అక్కడ ఉన్నాడు, శిష్యుడో ఇంకో రకమైన రిలేషను లేక ఇంకా లోపాయికారి ఏమేమి ఉన్నాయి వాళ్ళ మధ్య తెలియదు, లేదా హైదరాబాద్లో ఈయనకున్న ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేదా ఇంకా ఎలాంటి కారణాలో మనకు తెలియదు. నోటికాడికి వచ్చిన దాన్ని మళ్ళీ తీసి పడేసాడు రెండోసారి. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మీ అందరికీ తెలుసు, మీరు కూడా వచ్చింటారు, ఇక్కడికి దగ్గరలోనే జలదీక్ష చేశారు, 36 గంటల పాటు దీక్ష కూర్చున్నారు. అలాగే ఈరోజు పోతిరెడ్డిపాడు మనం చెప్పుకునేది ఇంత ఘనంగా చెప్పుకుంటున్న దాని చరిత్ర లేకపోయినా 40 ఏళ్ళు అంట మొన్న ఈ 21లో మననే అన్నారు. అదే ఇప్పుడు రాంభూపాలని చెప్తున్నారు, తను కూడా రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజు పాదయాత్రలో పాల్గొన్నానని. ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆ రోజు పాల్గొన్న వాళ్ళు, కానీ భూపాలం ఇంకెవరైనా ఉన్నారా? రాజశేఖర రెడ్డి అంతా అప్పుడు పాదయాత్రలో పాల్గొనలా, వీళ్ళు ఎవరు లేరు. సో ఈయన ఉన్నారంట ఆ రోజు. మీరంతా ఉన్నారు, ఈయన ఉన్నారు వీళ్ళ. సో ఆ రోజు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు రాయలసీమకు వచ్చే ప్రతి నీటి చుక్క, అలాగే నెల్లూరుకు పోతున్న ప్రతి నీటి చుక్క దాని మీద రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుంది. దీన్ని ఎవరు హిస్టరీ ఎవరు ఏం చేసినా మార్చలేరు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఒక్క అవకాశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే చరిత్రలో ఎలాగో ఆయన చెప్తాడు, ప్రాజెక్ట్ అంతా అయిపోయాక లాస్ట్ 5% తను చేసైనా 5 పైసల భాగం చేసైనా సరే ఇది నేనే చేశాను మొత్తం 100% అంటాడు. ఇది కూడా చెప్పుకుంటాడు, పర్లేదు. కానీ రాయలసీమకు నీళ్లకు సంబంధించినంతవరకు ఒక ఇన్సూరెన్స్ లాగా ఉంటుంది. ఇది రాయలసీమ ఒక్కటి కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది. ఉత్తరాంధ్రలో వంశధార ప్రాజెక్టు టేకప్ చేసిన, గోదావరి జిల్లాల్లో పోలవరం టేకప్ చేసిన, రాయలసీమలో మన నికర జలాల కోసం మనం ఇక్కడ పోరాటం చేసి సాధించుకున్నా, లేదా నికర జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు వాడకానికి ప్రాజెక్టులు కట్టిన, ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగం. నీటి ప్రయోజనాలకు సంబంధించి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగిన అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రయోజనం. నీళ్లు, రైతు, వ్యవసాయం ఈ మూడు ఎక్కడ బాగున్నా ఆ ఒక్క జిల్లానో ఆ ఒక్క తాలూకానో కాదు, మొత్తం రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఈ ఆలోచన ఉంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తెలంగాణతో కలిసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులకు పెంచడమే కాదు హెడ్ రెగ్యులేటర్ను, ఇంకో పక్క పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టారు. ఎందుకంటే ఆ కింద నీళ్లు నిలవడానికి ప్లేస్ ఎక్కడా లేదు, సాగర్లో వదిలితే నేరుగా సముద్రం లేకపోతాయి. ప్రకాశం బ్యారేజ్లో పట్టేది 2 టీఎంసీలో 3 టీఎంసీలో పడతాయేమో. సో మిగిలినవన్నీ సముద్రంలో కలవాల్సిందే. ఆ పులిచింతల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే దాన్ని పూర్తి వాడకంలోకి తెచ్చింది ఎవరు తెలుసా? మళ్ళీ 14-19 మధ్య అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 40 టీఎంసీలతో పులిచింతల పూర్తి స్థాయిలో ఉందంటే, నిల్వ ఉంచగలిగామంటే, R&R పూర్తి చేసి
దాని అవసరాలన్నీ పూర్తి చేసి దానికి అవసరమైన నీళ్లు పూర్తి నింపడానికి కావాల్సిన ఇది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయోజనాలు ఆయన ఆలోచించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన తెలంగాణ బాగుండాలి, అలాగే మన హక్కులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని ఈయన ప్రయత్నం చేశారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇంతకుముందు బుగ్గన మన రాజా చెప్పినట్టు మనం ఇంట్లో మనందరికీ అనుభవమే, నీళ్ళు వస్తుంటాయి, పక్కన ఊరు కిందకి తీస్తారు, ట్యాప్ కిందకి తీస్తారు, ఇంకోరు మోటార్ పెట్టి లాగుతారు, పక్కన ఇంకోరు ఏం చేస్తారు, దానికి ఎయిదర్ వాళ్ళు అట్లా చేయకుండా అన్న ఆపాలా, లేదా మనము గుంత కొట్టి కింది నుంచి నీళ్ళు తీసుకోవడం అన్నా మొదలు పెట్టాలి. అది మొదటిది సాధ్యం కావట్లా. వాళ్లకు ఎన్జీటీలు ఎన్విరాన్మెంటల్ ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నా పక్కన రాష్ట్రం నుంచి లాగేసుకుంటున్నారు. పెద్ద వెసులుబాటు వాళ్ళకేంటంటే కింద సాగర్ ఉంది, ఇక్కడ వదిలి నీళ్ళు మళ్ళీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి, అక్కడ స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడికి వృధా కావు. కానీ మనకు వచ్చేసరికి 777 800 కూడా కాదు 777 అడుగుల నుంచి అటువైపు నీళ్లు లాక్కోవడానికి అవకాశం ఉన్నప్పుడు 777 నుంచి 825 అడుగుల మధ్య 8 టీఎంసీ రోజుకు అంటే 88,000 క్యూసెక్కులు లాగగలిగినది. క్యూసెక్కుల్లో లెక్కేసుకుంటే 88,000 లేదా 8 టీఎంసీలు. ఇంకా ఎకరాల్లో తీసుకుంటే 80,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు, దాదాపు 70,000-80,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు ఎవ్రీడే అటువైపు తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు జగన్ ఇక్కడ మనకు 541 అడుగులలో ఈడ మనం తీసుకోగలిగింది 841 అడుగుల ఎత్తులో 2,000 క్యూసెక్కులు మాత్రమే. తీయడానికి పోతేటిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర 44,000 క్యూసెక్కులు ఉన్నప్పటికీ 841 దగ్గర తీసుకోగలిగేది 2,000, 854 దగ్గర 7,000 క్యూసెక్కులు, 881 అడుగులు దాటితే అంటే రిజర్వాయర్ పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో 44,000 క్యూసెక్కులు అంటే 4 టీఎంసీలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉండేది లేదు, ఉండే అవకాశము లేదు. ఎందుకంటే కంటిన్యూస్ పవర్ జనరేషన్ జరుగుతుంటుంది, అటు వెళ్తుంది. కాబట్టి దీనికి ఉన్న సొల్యూషన్ ఇది ఒక్కటే పరిష్కారం. ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తి అయింది. ఇప్పుడు దీన్ని సాధించుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు. కానీ మీరు గమనిస్తే ఇది బయటకు వచ్చి నెల దాటిన కూటమి నాయకులు ఎవరన్నా దీని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడితే దాన్ని ఏదో అది ఒక ఇష్యూనే, సమస్య కాదన్నట్టు మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక దేనికి పరిష్కారం కాదన్నట్టు మాట్లాడుతున్నారు. లేదా దాని గురించి అసలు మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చాప కిందకి తోసేశారు. మనం ఈరోజు వేసిన తొలి అడుగు ఇంత పెద్దగా ముందే ఎందుకు వేస్తున్నామంటే ఓ పెద్ద ప్రజా ఉద్యమానికి ఇది ఫస్ట్ నాంది. ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి చేసిన ఘనత ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లనో దాన్ని నిలుపుకొని అది పూర్తి చేసి అమలు చేయించుకోవడము, ఇప్పుడు కాకపోతే మనం వచ్చిన తర్వాత పూర్తి చేయడం, ఈ రెండు కూడా మన చేతిలోనే ఉన్నాయి. ఇది ప్రతి ఇంట్లో తెలియాలి. రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో అందరికీ తెలియాలి, చర్చ జరగాలి. ఇంత మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇంత చండాలమైన పనికి చంద్రబాబు నాయుడు గారు దిగారు. ఒక మంచి కార్యక్రమం ఆయన ఆలోచన చేసింది అయితే నాకు ఆలోచన రాలేదనొచ్చు, లేదా అవసరం లేదనుకోవచ్చు. దాదాపు పూర్తయిన దాన్ని ఆపడం అనేది నేరం కాదు, మహాపాపం కూడా అవుతుంది. ఈరోజు రిజర్వాయర్లు ఫుల్ ఉన్నాయని ఆయన చెప్తాడు. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. బహుశా మన సభ జరుగుతుందని హడావుడిగా నీటిపారుదల సంఘాలది సమావేశం పెట్టుకున్నాడు. ఇప్పుడు దాంట్లో ఆయన పూర్తి చేసిన ప్రాజెక్టులు అంటాడు. ఏ ప్రాజెక్ట్ ఉందండి ఆయన పూర్తి చేసింది 2 ఏళ్ళు? నాకు తెలియక అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు R&R పే చేసి కాలువలు వెడల్పు చేసి ప్రతి రూపాయి వృధా కాకుండా చేసిన దానివల్ల ఈరోజు ఇక్కడ ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయి. మీరు ప్రతి ప్రాజెక్టు ఈరోజు ఇట్లా ఉందంటే ఆ రోజు ఆయన దూరదృష్టి రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఊరికే డ్యామ్ కట్టడమే కాదు, కాలువలు వెడల్పు కావాలి, తక్కువ టైంలో ఎక్కువ నీళ్లు ఒడిసి పట్టుకొని రిజర్వాయర్లకు చేర్చాలి. ఆ రిజర్వాయర్లకు చేర్చాలంటే R&R కూడా పే చేయాలి, లేకపోతే ఎట్లా కుదురుతుంది? అక్కడ నుంచి ఖాళీ చేసిన వాళ్ళందరికీ పేమెంట్ చేసి
పూర్తి చేసి అంత సహాయ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అప్పుడు నీళ్ళు నింపగలగాలి. చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతారు, డబ్బు దేని మీద పెడతారంటే ఏదైతే కాంట్రాక్టర్ల ద్వారా ఎక్కువ కమిషన్లు రావడానికి అవసరమైంది ఆయన ఖర్చు పెడతారు. అందుకే ఆయన R&R ఇట్లాంటి వాటి జోలికి పోడు. సహాయ చర్యలకు ఎవరికైనా డబ్బు చేస్తే ఏమొస్తుంది, ఆయనకు రాదు. కాంట్రాక్టర్లకు సంబంధించి పే చేసే దాంట్లో ₹4 ఎక్కువ పే చేసేనా సరే సగం పనులు చేసుకుంటూ పోతారు. అందుకే ఈరోజు అడిగితే చెప్తారు నేను ఇంత అమౌంట్ ఖర్చు పెట్టానని, కానీ ఏం ప్రాజెక్టు పూర్తి చేసావు, ఏం ప్రాజెక్టు మొదలు పెట్టావు, ఏది పూర్తి చేసావు అని అడిగితే ఏం కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి రూపాయ ఇమ్మీడియట్ తక్షణం ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి, పూర్తి నీళ్లు రైతు పొలాలకు రావడానికి ఎట్లా తీసుకురావాలనేది ఆయన దాంట్లో ఉంటుంది. అది 5 ఏళ్లలోనే చూపించాము ఇంత ఘనంగా. అందులో భాగంగానే ఈరోజు పొద్దున మేము కూడా పోయి చూసి వచ్చాం. సరే మీరు ఇక్కడ ఉండవాలంటే ఎప్పుడు చూసింటారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేను చూడమని చెప్దామనుకున్నా కానీ ఈరోజు వచ్చిన వాళ్ళు కానీ అలౌ చేయట్లా. లేకపోతే దాన్ని చూడాలా, చూస్తే అర్థమవుతుంది. కోవిడ్ కన్నా 2 ఏళ్ళు తీసేస్తే అంత తక్కువ టైంలో ఎంత పని చేశాము మన హయాంలో. ఈరోజు అంతవరకు వచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు అంత ఘోరంగా ఆపాడు. ఈరోజు మనం మొదలు పెట్టింది ఇది ఉద్యమంగా మారాలి. ప్రతి జిల్లాలో అలాగే ప్రతి తాలూకాలో ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి ఇంట్లో దీని గురించి చర్చ జరగాలి, అవగాహన పెరగాలి. ముఖ్యంగా యువతలో ఇంతకుముందు ఎవరో చెప్తున్నారు, యువత ముందుకు రావాలి, చర్చించుకోవాలి. మేధావులు అలాగే వేరే పార్టీలు కలిసి వచ్చే పార్టీలు కూడా కలుపుకుందాం. ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళను కలుపుకుందాం. ఇది ప్రజా ఉద్యమం. లక్ష్యం ఒకటే, ఈ వచ్చే 2 ఏళ్లలోనే వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎన్నికైన వాళ్ళు ఈ 6 జిల్లాల్లో వాళ్ళందరి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ప్రజా ఉద్యమం ద్వారా వాళ్ళ నాయకుడి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే రకంగా వాళ్ళను నచ్చజెప్పడము, ఆ తర్వాత ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళు తప్పించుకోకుండా చూసే రకంగా ప్రెజర్ తీసుకొని రావాలి. వదిలితే దీని గురించి వదిలేసి ఇంకొకటేదో అసలు ఇష్యూ కానీ ఇష్యూని తీసుకొస్తారు. ఇదిగో ఇప్పుడు లడ్డూ తెచ్చినట్టు ఇంకొకటి తెస్తారు, ఇంకొకటేదో తీసుకొస్తారు. రైతుకు కావాల్సిన యూరియా దొరకలేదంటే పలకరు, దాని బదులు ఇంకోటేదో వస్తుంది సమస్య. ఇప్పుడు ఇలాంటి సీరియస్ సమస్యలు ఉన్నాయి. అసలు దీనికి సభ జరుపుకుంటామంటే ఏదో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. అంబటి రాంబాబు దగ్గర అక్కడ జరిగింది కదా, లడ్డూ వివాదంలో ఇది పెట్టారు కదా, ఆ సమస్య సృష్టించేది వాళ్ళే. మనం నిజమైన సమస్య గురించి క్వశ్చన్ చేస్తామంటే అదే సాకుగా చూపించి పర్మిషన్ కూడా ఇవ్వడానికి నిరాకరించాడు. అది కోర్టుకు వెళ్ళి నిన్న మధ్యాహ్నం తర్వాత నిన్న సాయంత్రానికి వాళ్ళకు వెలిగినట్టుంది. ఇది ఎలాగైనా వీళ్ళు వచ్చేట్టున్నారు అనుకున్నారేమో, అప్పటికప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఇదే ఇంకా కన్నా మనం ముందు నుంచి వేస్తే ఇంకా బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు. భవిష్యత్తులో అవి జరుపుదాం. కానీ లక్ష్యం అయితే ఒకటే, వచ్చే 2-3 నెలల్లోనే రిజల్ట్ సాధించే విధంగా ప్రెజర్ పెంచాలి. ఈ ప్రెజర్ పెంచాలంటే నేను ఇంతకుముందు అన్నట్టు గ్రామాన ప్రతి పట్టణంలో కూడా చర్చ జరగాలి. అలాగే మిగిలిన పార్టీలను కలుపుకొని అధికార కూటమి నాయకుల మీద ఆ కూటమి పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైన ఈ పని పూర్తి చేయించడం. ఏ కారణాల వలన కాకపోతే ఇంతకుముందు అందరు చెప్పినట్టు అది ఖచ్చితంగా ఆడ కనిపిస్తోంది. రేపు ఎలా ఉండబోతోంది, 2029, 27, 28 ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేయడము, అలాగే రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులు ఏవైతే ఇంకా పూర్తిగాని అవి, అలాగే మనకి ఇక్కడ ప్రాణాధారం లాంటి ఇది పూర్తి చేయడము, అలాగే ఇంతకుముందు అనంత వెంకటరామరెడ్డి గారు అన్నట్టు అంద్రీనేవాకు సంబంధించినంత కూడా 6300తో ఈయన కాలువ దీని కెపాసిటీ పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ ఈయన వచ్చేసి దాన్ని తగ్గిస్తూ కెపాసిటీ తగ్గిస్తూ క్యారింగ్ కెపాసిటీ తగ్గిస్తూ మళ్ళీ జీవో పాస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈసారి ఇంకా పెంచి దాని కాలువ సామర్థ్యాన్ని కూడా పెంచి దానికి కెపాసిటీ ఇంకా పెంచాలనే రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి
అది ఎలాగో ఈయన చేస్తాడనే నమ్మకం లేదు. ఇదంటే పూర్తిగా వచ్చింది కాబట్టి ప్రెజర్ తీసుకురావచ్చు. అది మనం వచ్చే మళ్ళీ చేసుకోవాలి. ఖచ్చితంగా అది పూర్తి చేసి భవిష్యత్తులో పక్క రాష్ట్రం 800 అడుగులు కింద తీసుకునే ప్రతి చొక్కకు ధీటుగా ఇటువైపు కూడా మన రాయలసీమ, నెల్లూరు, ఇటు ప్రకాశం జిల్లాకు కూడా ఇప్పుడు వెలుగొండ కూడా ఐ థింక్ అది కూడా 825 830 అడుగుల్లోనే వస్తుందట. అంత కింద కాదనుకుంటాను వెలుగొండ. అది కూడా 841లోనే. దానికి కూడా డేంజర్ ఉంది. దానికి కూడా సొల్యూషన్ చూడాలి. నేను అనుకోవడం దానికి కూడా దీని నుంచి ఏదన్నా ఇవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఇక్కడ నుంచి 800 అడుగులు తీసిన దగ్గర నుంచే ఒక జిల్లాని కాకుండా మొత్తం ఈ ప్రాంతం అంతా శ్రీశైలంలో ఇటువైపు ఉన్న శ్రీశైలం మీద డిపెండ్ అయ్యి మెట్ట ప్రాంతాలు ఏవైతే ఈ వైపు ఉన్నాయో ఈ 6 జిల్లాల్లో వీటన్నిటిని సస్యశ్యామలం చేయడానికి అవసరమైన విధంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా మనం అడుగులు వేద్దాం. ఇప్పుడేమో సాధించుకుందాం, పూర్తి చేయించుకుందాం. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చాక దాన్ని మిగిలిన జిల్లాలకు సంబంధించిన అవసరాలు తీర్చే రకంగా కూడా ప్రకాశం జిల్లా దీన్ని కూడా ఆలోచిద్దామని చెప్తూ ఈ ఉద్యమానికి ఈరోజు మనం వేసిన అడుగు, దీనికి ఇన్స్పిరేషన్గా మీరంతా ముందుకు ఇంతగా రావడము, ఇది చాలా ఒక ఊపు వచ్చింది. ఈరోజు అన్ని జిల్లాల్లో నాకు తెలిసి ఇదే చర్చ మొదలైంటుంది ఏం జరుగుతోందని. అలాగే ఇంత తక్కువ సమయంలో నిన్న మధ్యాహ్నం తర్వాత అయినప్పటికీ ఇమ్మీడియట్ ఈ జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి గారు కానీ అలాగే ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సుధీర్, ఇంకా మీరంతా మీ యువనాయకుడు, మన యువనాయకుడు సిద్ధార్థ్ అందరూ కూడా దీని ఈ ఒక్క పూటలోనే ఈ 10 అవర్స్ కూడా టైం లేదు, ఇంత ఏర్పాట్లు భారీగా చేయడం కూడా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఈ రోజు నుంచి ఈ ఉద్యమం 2-3 నెలల 4 నెలల ఎన్ని రోజులు సరే మనం ఆపడమే కాకుండా ఆపకపోవడమేతో పాటు ప్రజలందరినీ కలుపుకుపోయే దిశగా కూడా అడుగులేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.